ఓలా ఎలక్ట్రిక్ స్కూటీ మీద కాకినాడ నుంచి లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఈ రైడ్ లో 10 days లో మనం 2600 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇన్ని కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి నాకైతే చుక్కలు కనిపించాయి. అయినా సరే మనం ఈవీ బైక్ మీద ఇన్ని థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్, అది కన్యాకుమారి నుంచి మనాలి వరకు కంప్లీట్ చేసామంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జస్ట్ ట్రయల్ రైడ్ ఇంత అలా ఉన్నప్పుడు రియల్ రైడ్ ఇంకెలా ఉంటుందో మీరే ఊహించుకోండి. చాలా మందికి కామెంట్స్ లో కొన్ని డౌట్స్ అయితే పెడుతున్నారు. మీరు ఛార్జింగ్ ఎక్కడ పెడుతున్నారు, అలాగే మీరు యూజ్ చేస్తున్న ఛార్జర్ ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ నేను వెళ్ళే రూట్ లో ఛార్జింగ్ స్టేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే జస్ట్ నేను 25 యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ యాప్స్ లో మనకి ఛార్జింగ్ దొరకకపోతే సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి నియర్ బై ఉన్న ఓలా షోరూమ్స్ అనమాట. ఇన్ కేస్ నియర్ బై ఓలా షోరూమ్స్ కూడా లేకపోతే థర్డ్ ఆప్షన్ వచ్చేసి పెట్రోల్ బంక్స్. ఇన్ కేస్ పెట్రోల్ బంక్స్ లో కూడా ఛార్జింగ్ ఇవ్వకపోతే ఇంకా మనకు వేరే ఆప్షనే లేదు, తూర్పు తిరిగి దండం పెట్టడం ఒకటే. ఇంకా అనుకున్నంత ఈజీ అయితే కాదు ఈవీ బైక్ మీద రైడ్ చేయడం అంటే. అండ్ అలాగే చాలా మంది మీరు యూజ్ చేస్తున్న ఛార్జర్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. నేను యూజ్ చేసే ఛార్జర్ ఓలా ఫాస్ట్ ఛార్జర్. మనకి ఓలా యాప్ లో చూపిస్తుంది కదా ఛార్జర్, సేమ్ ఛార్జర్ అనమాట. కాకపోతే నేను దీని మీద ఉన్న కేజ్ అయితే రిమూవ్ చేసేసాను. ఇంకా మీకు ఈ రైల్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటాయి కనుక కామెంట్లు అయితే పెట్టండి. ఇప్పటి నుంచి ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటి వరకు నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలా మంది నెగిటివ్ గా కామెంట్ చేశారు. వాళ్ళు అలా అన్నారని చెప్పేసి నేను ఈ రైడ్ అయితే చేయకుండా మధ్యలో ఆపేసి ఉంటే నా డ్రీమ్ అయితే కంప్లీట్ అవ్వకపోతున్నామో. ఇలానే మీ లైఫ్ లో కూడా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసి మీకు నచ్చింది చేయకుండా ఆగిపోతున్నారేమో. మీ అమ్మ ఉన్నది ఒకటే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేస్తలేము. దాంట్లో మళ్ళీ పక్కనోడు ఏమంటాడు ఒక స్ట్రెస్ అనేటోడు అంటనే ఉంటాడు. ఆ రోజు చేసే పని నువ్వు ప్లీజ్ నువ్వు వచ్చి రిలాక్స్ గా ఫస్ట్